హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఏం కాదు, ఫుల్ లెంత్ వ్లాగే. మేమైతే ఈరోజు ఒక జాతరకి వెళ్తున్నాం. సండే ఈవినింగ్ అనమాట. సండే మధ్యాహ్నం చర్చ్ చూసేసుకొని ఈవినింగ్ అట్నుండటే బరంపూర్ వచ్చేసాం. బరంపూర్లో సిల్క్ సిటీ మహోత్సవాలు అని చెప్పి ఫస్ట్ టైం అనమాట బరంపూర్లో జరుగుతున్నాయి. నా ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తే చాలు బరంపూర్లో ఉన్న వ్లాగర్స్ అందరూ ఈ బరంపూర్ సిల్క్ సిటీ మహోత్సవాల కోసం చెప్తూనే ఉన్నారు. నాకైతే వెళ్ళాలనిపించింది. 1 వీక్ జరుగుతాయి అనమాట ఈ మహోత్సవాలు అనేవి. మహోత్సవాలు అంటే పూజలు పునస్కారాలు ఏం కాదు, జస్ట్ అలా బరంపూర్ అండ్ ఒరిస్సా కల్చర్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ రైతుల్ని ఇంకా ఆర్గానిక్ ఐటమ్స్ ని టెస్ట్ చేస్తూ ఇది పెట్టారనమాట. ఎక్కువ రైతులు తయారు చేసిన ఐటమ్స్ గట్టా ఈ లైన్ మొత్తం పెట్టారు. మేము వెళ్ళేటప్పటికి బోల్డ్ అని షాప్స్ అయితే క్లోజ్ చేసేసారు. మేము లాస్ట్ డే వెళ్ళాం కాబట్టి బోల్డ్ అని షాప్స్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా మేము ఈవినింగ్ 5:30 ఇలా వెళ్ళాం కాబట్టి ఇంకా చీకటి కాలేదు. చీకటి అయితే ఇదంతా చాలా బాగుంటుంది ఫుల్ లైట్స్ తో. నాకైతే ఇలా జాతరకు వచ్చేటప్పుడు ఈ జనాలు ఈ లైట్స్ చూసి చాలా నచ్చుతుంది. ఇప్పుడు పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఏం అడిగితే ఆ బొమ్మల్ని కొనిస్తున్నారు. కానీ అప్పుడు నా చిన్నప్పుడు అయితే మొక్కలింగం యాత్ర జరిగేది. స్నానాలన్నీ చాలా బాగా జరిగాయి అక్కడ. అప్పుడు 30 రూపాయలు ఉండే ఒక బార్బీ బొమ్మ. ఆ బొమ్మ కోసం ఆ జాతరలోకి స్టార్ట్ అయినప్పటి నుండి వెళ్ళొచ్చినంత వరకు మా అమ్మ చీర పట్టుకొని ఏడుస్తూనే ఉంటుండే. ఆ 35 రూపాయల బొమ్మ కోసం ఎంత బ్రతిమలాడి ఎన్ని ఏడుపులు ఏడిస్తే మా అమ్మ కొనేది. ఇప్పటికి మళ్ళీ జరుగుతుండే ఆ జాతరలు అక్కడ. అవి చాలా బాగుంటాయి. ఈ జాతరలో అయితే ఎక్కువ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఇక్కడేదో మిల్లెట్స్ తో చేసిన ప్రోబయోటిక్ డ్రింక్ అంట. ట్రై చేద్దాం అనుకున్నాం కానీ భయం వేసింది ఎలా ఉంటుందేమో అని. ఇంట్లో వాడే కూరగాయలు తప్పించి మిగతా ప్రతి ఒక్క ప్రొడక్ట్ ని అమ్ముతున్నారు. గరం మసాలా అని ప్రతి మసాలాలు ఉన్నాయి ఈ బజార్ లో. అయితే బై 1 get 1 ఫ్రీ ఆఫర్ మళ్ళా ఉంది. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ చూసాం, బాగుంటాయేమో అని చెప్పి. చాలా రోజుల నుండి అనుకుంటున్నాను ఒక మంచి హ్యాండ్ బ్యాగ్ తీసేసుకోవాలని. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఎలా ఉందని చూసాం. ఒక హ్యాండ్ బ్యాగ్ తీసేసుకోవాలనుకున్నాం కానీ ఒకవేళ ఇంటికెళ్ళి చూసాక బాగా కనిపించకపోతే రిటర్న్ ఇవ్వలేం కదా. సో ఆన్లైన్ లో తీసేసుకుంటే ప్రొడక్ట్ నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టేసుకోవచ్చు అని చెప్పి ఎందుకులే అని చెప్పి తీసేసుకోలేదు. ఆన్లైన్ షాపింగ్స్ వచ్చినప్పటి నుండి ఇలా బయటకు వెళ్తే ఏం కొనాలనిపించదు. ఎక్కువ ఆన్లైన్ లో అయితే బెటర్లే అనిపించేస్తుంది. ఎంచుకోవడానికి కూడా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక్కడైతే లబూబు బొమ్మ చూసాం, చాలా క్యూట్ గా అనిపించింది. నాకైతే అది కొనేసుకోవాలని ఎప్పటి నుండే ఉండే కానీ దాన్ని 600 చెప్పారు దాని కాస్ట్. ఇక్కడైతే లబూబు బొమ్మ చూసాం, దీని కాస్ట్ వచ్చినప్పటికీ 600 చెప్పారు. చిన్న కిచెన్ 600 వర్త్ కాదు కదా, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అన్ని కూడా సాంప్రదాయంగా ఒరిస్సా కల్చర్ చూపిస్తూ డాన్సెస్ గట్రా చేస్తున్నారు. అన్ని కూడా క్లాసిక్ డాన్సెస్ ఇంకా ఒరిస్సా కల్చర్ డాన్సెస్. లాస్ట్ లో ఒక్క సాంగ్ మాత్రమే మాస్ సాంగ్ వేశారు. లాస్ట్ లో ఉన్న వాళ్ళకి కనిపించదని చెప్పి జాతర మొత్తంలో ఎక్కడ పెడితే అక్కడ ఇలాంటి డిజిటల్ స్క్రీన్స్ మళ్ళీ పెట్టారు. ఇక్కడ వచ్చినప్పటికీ రొటేషన్ కెమెరా అయితే పెట్టారు. దీని కాస్ట్ అడిగితే వీళ్ళు ఫ్రీ అని చెప్పారు. ఒరిస్సా గవర్నమెంట్ ఫ్రీగా దీన్ని పెట్టిందంట. సో మేము కూడా దీన్ని ఎంజాయ్ చేసాం. నాకైతే స్టేజ్ ఫియర్ ఎక్కువ. అది ఎక్కినప్పటి నుండి అయితే నాకైతే అందరు నా వైపు చూస్తున్నట్టు లోపల ఏదేదో వణుకొస్తుంది. యాక్చువల్లీ నేనైతే కనిపించిన ఇంట్రోవర్ట్. బయటకు వెళ్తే వీడియో తీస్తే అందరు నా వైపు చూస్తారేమో ఏమైనా అనుకుంటారేమో అని కూడా చిన్న ఫియర్ నాకు లోపల. ఈ మధ్య సెరామిక్ ప్రొడక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. నేను కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా తీసినప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా యూజ్ అవుతాయని చెప్పి కొన్ని సెరామిక్ ప్రొడక్ట్స్ అయితే తీసేసుకున్నాను. మా బేబీ కోసం సాఫ్ట్ టాయ్ ఏదైనా తీసేసుకుందాం అంటే ఇక్కడ ఫుల్ లోడ్ ఉండే. ఎమర్జెన్సీ కోసం అని చెప్పి ఒరిస్సా గవర్నమెంట్ ఫుల్ గా పోలీసుల్ని పెట్టింది. ఇంకా అంబులెన్స్ ప్లస్ ఫైర్ ఇంజన్ ఇంకా బోల్డ్ అని హెల్త్ చెకప్ క్యాంప్స్, ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్స్ పెట్టింది. ఇక్కడైతే ఒరిస్సా ఫేమస్ చెన్నపోడ ఇంకా రబడి కొనేసుకున్నాం కానీ ఆ స్వీట్స్ ఏం బాగాలేదు, ఎండిపోయినట్టున్నాయి. సెరామిక్ ప్రొడక్ట్స్ కట్టుకున్నాం కదా, వాటికి బై 1 get 1 ఫ్రీ అన్నట్టు మా ఆయనకి బ్యాగ్ కొనమని చెప్పాను. ఆ చెన్నపోడ గట్ట కొన్నాం కదా, దాని టేస్ట్ అయితే ఎండిపోయినట్టుంది. వాళ్ళు ఎప్పుడు చేసి పెట్టారో టేస్ట్ ఏం బాగాలేదు. జున్ను పెట్టారు, దాని టేస్ట్ అయితే చాలా బాగుంది. రబడి కొన్నాం కానీ తినలేదు. ఇంటికి తీసుకెళ్తే మనం తీసుకెళ్లి 2 days మర్చిపోయాం, దాని టేస్ట్ మారిపోయింది. ఇక్కడ తిన్న చాట్ అయితే సూపర్ గా ఉంది. దీని
టేస్ట్ అయితే నాకైతే వర్త్ అనిపించింది. ఇంకొకటి కూడా తినాలనిపించింది కానీ మా బేబీ అల్లరి పెట్టేస్తుంది. ఈ చాట్ కి అయితే 10/100 ఇయ్యొచ్చు, అంత టేస్టీగా ఉంది ఈ చాట్. ఈ రో మొత్తం ఫుడ్ కోర్ట్స్ పెట్టారు కానీ బేబీతో వెళ్ళడానికి ఫుల్ రష్ ఉండే. కేరళ నుండి ఆదివాసీ హెర్బల్ ఎయిర్ వాష్ వాళ్ళు మళ్ళా వచ్చారు. లాస్ట్ లో ఒక చైన్ కొనేసుకొని టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాం. మేము రిటర్న్ వెళ్ళినప్పుడు అయితే రోడ్ అంతా చెట్లకి లైట్స్ తో చాలా బాగా అనిపించింది, ఫుల్ లైటింగ్ తో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రావాలంటే పర్సనల్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.